ఆంధ్రప్రదేశ్ క్రికెట్ రంగాన్ని దేశంలోనే అత్యున్నత స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఒక అత్యంత కీలకమైన మరియు సంచలన నిర్ణయం తీసుకుంది. మాజీ ఐపీఎల్ క్రికెటర్, ఆంధ్ర క్రికెట్ దిగ్గజం దొడ్డపనేని కళ్యాణ్ కృష్ణ ఏసీఏ క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్గా అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలోని ఏసీఏ పరిపాలనా కార్యాలయంలో బుధవారం జరిగిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో ఆయన బాధ్యతలు చేపట్టడం క్రీడా వర్గాలలో పెద్ద ఎత్తున హర్షాన్ని రేకెత్తిస్తుంది. ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే నెంబర్ 1 క్రికెట్ రాష్ట్రంగా మార్చడం, అలాగే భవిష్యత్ ఐపీఎల్ మరియు టీమిండియా స్టార్లను ఇక్కడి నుండి తయారు చేయడమే తన ప్రధాన లక్ష్యమని ఆయన ప్రకటించారు. ఏసీఏ లీడర్షిప్ బృందం తనపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలుపుతూ కళ్యాణ్ కృష్ణ చేపట్టిన ఈ సరికొత్త ప్రస్థానం మరియు ఆయన ప్రకటించిన ప్రణాళికల పూర్తి వివరాలను ఈ వీడియోలో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ క్రికెట్లో సరికొత్త మార్పులకు శ్రీకారం చుడుతూ ఏసీఏ కీలక అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగానే మాజీ ఐపీఎల్ క్రికెటర్ మరియు ఆంధ్ర క్రికెట్ రంగానికి సుదీర్ఘ సేవలు అందించిన దొడ్డపనేని కళ్యాణ్ కృష్ణను ఏసీఏ క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్గా నియమించింది. బుధవారం విజయవాడలోని ఏసీఏ పరిపాలనా కార్యాలయంలో ఆయన అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇంతటి ప్రతిష్టాత్మకమైన మరియు బాధ్యతాయుతమైన పదవిని తనకు అప్పగించినందుకు ఏసీఏ అధ్యక్షుడు కేసినేని శివనాథ్, సెక్రటరీ సానా సతీష్ బాబు మరియు ట్రెజరర్ దండమూడి శ్రీనివాసులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలోనే అత్యంత బలమైన క్రికెట్ శక్తిగా మార్చడం కోసం తాను నిరంతరం శ్రమిస్తానని స్పష్టం చేశారు. కళ్యాణ్ కృష్ణకు క్రికెట్ రంగంలో ఆటగాడిగా, కోచ్గా దశాబ్దాల కాలం నాటి సుదీర్ఘ అనుభవం ఉంది. ఆయన 2001 నుండి 2011 వరకు ఆంధ్రప్రదేశ్ తరపున డొమెస్టిక్ క్రికెట్లో ప్రాతినిధ్యం వహించారు. అంతేకాకుండా 2008లో ప్రారంభమైన ఐపీఎల్ తొలి సీజన్తో పాటు 2009 సీజన్లో కూడా ఐపీఎల్లో ఆడి తన ప్రతిభను చాటుకున్నారు. ప్రతిష్టాత్మకమైన తులిప్ ట్రోఫీ, దేవధర్ ట్రోఫీలలో ఆంధ్ర జట్టు తరపున బరిలోకి దిగిన ఆయన 2015 నుండి జియో సినిమా, జియో టీవీ మరియు సోనీ నెట్వర్క్లలో ప్రముఖ క్రికెట్ వ్యాఖ్యాతగా కూడా రాణిస్తున్నారు. గతంలో ఆంధ్ర జట్టుకు బౌలింగ్ కోచ్గా కూడా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. కొత్త బాధ్యతలు స్వీకరించిన అనంతరం కళ్యాణ్ కృష్ణ ఏపీ క్రికెట్ భవిష్యత్తుపై తన రోడ్ మ్యాప్ను ప్రకటించారు. యువ ఆటగాళ్ల అభివృద్ధి మరియు రాష్ట్ర వ్యాప్తంగా క్రికెట్ మౌలిక వసతుల కల్పనే తన మొదటి ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. ప్రతిభావంతులైన ఆటగాళ్లను గుర్తించేందుకు వీలుగా ఎంపిక ప్రక్రియను మరింత పారదర్శకంగా మారుస్తానని చెప్పారు. కోచింగ్ ప్రమాణాలను పెంచడం, శిక్షణ సదుపాయాలను ఆధునీకరించడం మరియు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలో క్రికెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను మెరుగుపరచడం ద్వారా తదుపరి తరం క్రికెటర్లను పటిష్టంగా తయారు చేయవచ్చునని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. విజయవంతంగా ముగిసిన ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ప్రాముఖ్యతను ఆయన ప్రశంసించారు. ఏపీఎల్ లాంటి లీగ్లు స్థానిక గ్రాస్ రూట్ స్థాయిలోని యువ ప్రతిభను గుర్తించడానికి మరియు వారి పెద్ద వేదికల కోసం సిద్ధం చేయడానికి ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్గా ఉపయోగపడుతున్నాయని పేర్కొన్నారు. గ్రాస్ రూట్ డెవలప్మెంట్ పై నిరంతరం పెట్టుబడులు పెట్టడం ద్వారానే భవిష్యత్తులో ఐపీఎల్ మరియు అంతర్జాతీయ స్థాయి మ్యాచ్లలో రాణించగల ఆటగాళ్లను ఆంధ్రప్రదేశ్ నుండి అందించగలమని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. సీనియర్ మరియు జూనియర్ జట్లను బలోపేతం చేసేందుకు ఏసీఏ యాజమాన్యంతో కలిసి అత్యంత సమన్వయంతో పనిచేస్తానని పునరుద్ఘాటించారు. ఈ మొత్తం పరిణామాలను పరిశీలిస్తే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కేవలం ఒక పరిపాలనా పరమైన నియామకం మాత్రమే కాకుండా ఒక సరైన ప్రొఫెషనల్ క్రికెటర్కు అత్యున్నత బాధ్యతలు అప్పగించడం ద్వారా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని భావిస్తుంది. గతంలో క్రికెట్ ఆపరేషన్స్ నిర్వాహకులపై వచ్చిన కొన్ని విమర్శలను అధిగమించడానికి కళ్యాణ్ కృష్ణ లాంటి అనుభవజ్ఞుడి సేవలు ఏసీఏకు ఎంతగానో ఉపయోగపడతాయి. ఆయనకు ఆటగాళ్ల మానసిక స్థితి, క్షేత్రస్థాయిలో ఉన్న సవాళ్లు మరియు ఆధునిక క్రికెట్ అవసరాలపై పూర్తి అవగాహన ఉంది. ఆంధ్రప్రదేశ్లో ప్రతిభావంతులైన యువ క్రీడాకారులకు కొరత లేనప్పటికీ సరైన గైడెన్స్ మరియు జాతీయ స్థాయి వేదికలపై అవకాశాలు దక్కక ఎంతో మంది వెనుకుండిపోతున్నారు. కళ్యాణ్ కృష్ణ ఐపీఎల్ మరియు బ్రాడ్కాస్టింగ్ రంగాలలో ఉన్న నెట్వర్క్ ద్వారా ఏపీ ఆటగాళ్లకు జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తీసుకువచ్చే అవకాశం ఉంది. ఏసీఏ కొత్త అకాడమీ నేతృత్వంలో క్రికెట్ అకాడమీలను డిస్ట్రిక్ట్ లెవెల్లో మరియు యాక్టివ్ చేయడం, అలాగే సెలక్షన్ కమిటీలలో పారదర్శకను పెంచడం ద్వారా రాబోయే రోజులలో ఆంధ్రప్రదేశ్ నుండి మరింత మంది ఐపీఎల్ స్టార్స్ వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.
మాజీ ఐపీఎల్ ప్లేయర్ దొడ్డపనేని కళ్యాణ్ కృష్ణ ఏసీఏ క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టడం ఆంధ్ర క్రికెట్ రంగానికి ఒక కొత్త దిశను మరియు ఆశను కల్పించింది. ఆయన నేతృత్వంలోని ఏపీ క్రికెట్ దేశంలోనే నెంబర్ 1 స్థానానికి ఎలా చేరుకుంటుందో రాబోయే రోజుల్లో చూడాలి. మరి ఏసీఏ కొత్త క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్గా కళ్యాణ్ కృష్ణ బాధ్యతలు స్వీకరించడంపై, అలాగే ఆయన ప్రకటించిన సరికొత్త లక్ష్యాలపై మీ అభిప్రాయం ఏంటి? మీ అమూల్యమైన ఆలోచనలను కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఖ్యాతి కనెక్ట్స్.